భారతదేశం నుండి పరారిలో ఉన్న నిత్యానంద తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ మహాపూర్ణిమ అంటే జూలై 21న తన రహస్య ప్రపంచం నుండి తెరను తొలగిస్తానని ప్రకటించాడు. ఆ రోజు టైమ్ స్క్వేర్లో ఒక చిన్న క్లిప్ ద్వారా తన కైలాష్ స్థానాన్ని వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత బాబా నిత్యానంద అనేక చీకటి దోపిడీలను బహిర్గతం చేసేందుకు అతని మాజీ అనుచరులు కొందరు ముందుకు వచ్చారు. పరారిలో ఉన్న నిత్యానంద మాజీ శిష్యురాలు సారా లాండ్రీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. తాను 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరానని చెప్పారు. తాను సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్నాను, యోగా మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్నాను. తాను పెద్ద పెద్ద విద్యా సంస్థలో కోర్సులు చేసేవాడినని, లెక్చర్లు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. 2010లో నిత్యానంద MMS లీక్ అయినప్పుడు ఆమె ఇంకా చెప్పింది, ఇది మార్ఫింగ్ వీడియో అని పేర్కొంది. మాఫియాలా నడుపుతున్న సంస్థ మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సంస్థను నిర్వహించడం లేదని, మాఫియాలా పనిచేస్తుందని సారా తెలిపింది. 9 ఏళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే నా జీవితం సాగిందని సారా చెప్పింది. నేను 24 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాను. నేను ఆశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేసి నన్ను ఇరికించారు. నన్ను హిందువు కాదని, తను ఆశ్రమంలోని పిల్లలను కొట్టాలని ఆరోపించారు. దీని తర్వాత నేను తన మాజీ అనుచరుడితో మాట్లాడానని, అక్కడ పిల్లలను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు నాకు తెలిసిందని అతను చెప్పాడు. తప్పుడు పనులకు పురిగొల్పుతున్నారు. దీంతో పాటు తమను తాము సన్యాసులుగా చెప్పుకునే మహిళలు చాలా త్వరగా చాలా మందిని ప్రభావితం చేయగలిగారు. కైలాష్ గురించి సారా కైలాష్ ఒక నకిలీ కథనమని, ఒక తప్పుడు దేశమని అది తాను సృష్టించిందని చెప్పింది. ఇది భౌతిక ద్వీపం. తాను నిత్యానందపై ఫిర్యాదు చేసిన పోలీసులు తనపై FIR రాయలేదని, తన్ను తాను రక్షించుకునేందుకే సారా ఇలా సృష్టించాలని చెప్పారు. నిత్యానందపై చర్యలు, విచారణ చాలా ముఖ్యం. అత్యాచారాలు, వేధింపులు చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. అతన్ని శిక్షించాలని భారత్ను అభ్యర్థిస్తానని ఆమె అన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి అతనికి సహాయం చేస్తున్నాయి. అతని నేరం కథ చాలా పెద్దది, ఎందుకంటే నేను అతనితో పాటు అన్ని నేరాలకు సాక్షిని. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం పోయిందని తెలిపింది.